పేద ప్రజల ఆశాకిరణం పరిటాల రవణ అని ముద్దుగా అందరూ పిలుచుకుంటారు. మరి ఆయన అడుగుజాడల్లో తల్లి తండ్రుల దీవెనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిటాల శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం నాన్నగారి లెగసీని మీరు ఏమాత్రం ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు ముఖ్యంగా పరిటాల రవీంద్ర గారి గురించి మనం తెలిసిన వాళ్ళు మాట్లాడుకున్నట్టయితే, పరిటాల రవీంద్ర గారి ప్రాపర్ లెగసీ అంటే రాజకీయాలకు వచ్చిన పరిస్థితులు కానీ ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు తపని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి తన ముద్ర ఏంటనేది రాజకీయాల్లో తను కూడా ఈ అనంతపురం జిల్లా రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు తయారు చేసుకోవడం జరిగింది. సో ఆయన స్టైల్లో ఆయన ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆయన కూడా ముందుకెళ్ళడంలో ప్రజలకు అండగా నిలబడడంలో ఆయన అనుకున్న పంత అనేది ఒకటి పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. దాంట్లో ప్రజల్ని కాపాడుకోగలిగాడు, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా మెరుగుపరుచుకోగలిగాడు. దాని తర్వాత అమ్మ రావడం, అమ్మ తన రాజకీయ ప్రస్థానం అనేది కూడా నాన్న చనిపోయిన టైంలో రావడం, ఈ ప్రాంతాన్ని కానీ లేక రాష్ట్ర ప్రజలకు తన సేవల్ని మంత్రిగా అందజేయడం ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు వారందరూ వారి పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి తీసుకోవాల్సినవి చాలా వరకు ఉంది రాజకీయాలు అనేది వచ్చేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వేరియస్ రోల్ మోడల్స్ అనేటివి అందరికీ ఉంటారు. నాకు అదృష్టం ఏంటంటే ఇంట్లోనే 2 రకాలుగా ఇద్దరు ఉండడం అనేది కూడా నాకు కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నా. మరి దాంతో పాటు అవన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళం ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చడం కోసం ఈరోజు సంఘంలో జరుగుతున్న ఏవైతే సమస్యలు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మనకు చేతనైనంత వరకు మార్పులు తీసుకోవాలి. అంటే యాంటీ గవర్నమెంట్ పోరాటం అని చెప్పొచ్చు. ఈ రోజు మార్పులు తీసుకొచ్చే గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవన్నింటినీ కూడీకరించుకునే ఈరోజు ఉన్న సమస్యలన్నిటి మీద కూడా ఒక్కొక్కటిగా మేజర్ గా ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, లేకుంటే జనరల్ గా అవేర్నెస్ అనేది తక్కువగా ఉండడం వలన చాలా రాజకీయాలు పక్కన పెట్టేసినట్లయితే సోషల్ గా జస్ట్ అవేర్నెస్ అనే దాన్ని కూడా మనం పెంచుకుంటూ ముందుకెళ్ళినట్లయితే బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది బెటర్ వాళ్ళకు మనము మన తరఫు నుంచి మనము ఒక అడ్వైజ్ లా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. పొలిటికల్ గా మీరు బయట యాక్టివ్ గా పొలిటికల్ గా మీరు ప్రత్యేకంగా ప్రవేశం అయితే చేయాల్సిన పని లేదు. ఏంటంటే కుటుంబం మొత్తం కూడా పొలిటికల్ లోనే ఉంది కాబట్టి ప్రత్యేక ప్రవేశం అవసరం లేదు. అయినా కూడా ఉడుకు రక్తం ఈ వయసు అన్న తర్వాత కొంత ఉడుకు రక్తం ఉంటుంది. ఎక్కడా కూడా యాంగ్జైటీ కానీ స్ట్రెస్నెస్ కానీ ఈ యొక్క ఆగ్రహం కానీ మీ ముఖంలో ఎప్పుడు కనిపించదు, ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు. అది ఎలా సాధ్యం? జనరల్ గా ఇప్పుడు సమస్యలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా సరే సమస్యలు ఫేస్ చేసినప్పుడు మాకు ఎదురయ్యే సమస్యలు అంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఒకప్పుడు. ఎందుకంటే చాలా ఎంగేజ్ లో మేము కూడా ఇబ్బందులు పడ్డాం. నానున్నప్పుడు చిన్న వయసులో నాన్న పోగొట్టుకోవడం కానీ, తర్వాత ఆ పరిస్థితుల్లో అమ్మ రాజకీయాలకు వచ్చిన పిల్లలందరికీ దూరంగా ఉంటుంది, చదువులకు కానీ వాటికి దూరంగా వెళ్ళిపోయి దూరంగా చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏవి పెద్ద సమస్యలాగా మాకు అనిపించాం. అండ్ రెండోది ఏదైనా సరే మనం పాజిటివ్ వేలో వెళ్ళాం. రెండోది మన కోసం మనం ఏదో తపన పడుతా అన్నప్పుడు ఖచ్చితంగా మనలో యాంగ్జైటీనో కోపమో మీరు చెప్పినట్టు ఇవన్నీ. సో ఇక్కడ ప్రజల సమస్యలు ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఒకరు కాదు, మనతో పాటు మనం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది. సో వారందరి మంచి కోసమైనా సరే మనం ఎక్కడైనా సరే కామ్గా ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఈరోజు ఏర్పడింది. సో ఎక్కడ నాకు ఆ రోజు కోపగించుకోనో లేకుంటే కృతి వ్యతిరేకించే పరిస్థితి అనేది నాకు తెలిసి నాకు ఇంతవరకు అయితే ఎక్కడ ఎదురు పడలేదని అనుకుంటాను. ఏదైనా సరే గతంలో మేము పడిన సమస్యల కంటే ఇప్పుడు పడే సమస్యలు అంటే చాలా చిన్నగానే అనిపిస్తుంది. నాన్నగారి కోసం, నాన్న అంటే రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చాలా చోట్ల నాన్నగారి ప్రస్తావన లేకుండా ఉండదు. తెలుగుదేశం అంటే ఏకంగా ఎన్టీ రామారావు గారే పిలిపించుకున్నటువంటి మహానాయకుడు. మరి అటువంటి పొజిషన్లో నుంచి వచ్చిన మీకు కరెక్ట్గా అంటే భవిష్యత్తు గురించి అట్లా ఉంచితే గతించిన రోజుల్లో జరిగిన నష్టం ఇక భవిష్యత్తులో కూడా మీకు జరగదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక తల్లిని ఆసరాగా తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో మీకు ప్రధానంగా ఎదురైనటువంటి అవరోధం? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలి, ఇప్పుడు ఏదో పదవులు చేసేసుకోవాలనే ఆలోచనలో మేము రాలేదు కాబట్టి మాకు పెద్దగా దాంట్లో అవరోధాలు ఎదురయ్యాయని చెప్పి అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ రాజకీయాలంటే ఇక్కడున్న పరిస్థితుల్ని బట్టి లోకల్గా ఆ రోజు 2012, 2010 ఆ టైంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి
రాజకీయాల్లో కనీసం వచ్చి మన వంతు మనం ఏం చేయగలుగుతాం మన ప్రాంతంలో అభివృద్ధి కానీ రాజకీయాల్లో మార్పుల కోసం కానీ ఒక అంబిషియస్ గా మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళము. సో దాంట్లో సవా లక్ష అంటే చిన్న చిన్న రాజకీయాలు మామూలే. ఈ పార్టీ అని కాదు, రాజకీయాలని కాదు, ఏ ఫీల్డ్ ఎన్నుకున్నా కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతా ఉంటాయి. ఎదురైనప్పుడు మనం దాన్ని జయించుకొని ముందుకు వచ్చినప్పుడు మన సక్సెస్ ఏంటి అనేది మనం కూడా ఒక మనుషుల్లా తయారయ్యే అవకాశం అనేది. సో మనం మేజర్ గా ఎదురైనవి అనేటివి ఏమీ లేవు, కానీ లైఫ్ లో లెసన్స్ ప్రతి ఒక్క దాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే ఒక మైల్ స్టోన్స్ లాగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది వర్క్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఇప్పుడు మా లైన్ ఆఫ్ వర్క్ లో కూడా కావచ్చు. దాన్ని లెర్నింగ్ లెసన్స్ గాను, రెండోది ఒక మైల్ స్టోన్స్ గాను ఆలోచన చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏ మనిషి పని చేసినా, ఏ రాజకీయ నాయకుడు పని చేసినా, ఎవరు అనుకున్నా కానీ ఒక ఉద్యోగం చేసి కుటుంబాన్ని కాపాడుకునేవాడు నా కొడుకు నా గురించి రేపు పొద్దున అనుకోవాలనుకుంటాడు. సినిమాల్లో ఉండేవాళ్ళు ప్రజలు 10 మంది నా గురించి అనుకోవాలనుకుంటారు. అదే రకంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు యావత్ రాష్ట్రమో మా చుట్టుపక్కల ఉన్న వారందరికీ నా గురించి రేపు పొద్దున రాబోయే భావితరాలకు చెప్పుకోవాలనుకుంటారు. సో ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు కానీ చాకచక్యంగా వాళ్ళు బయటకు వచ్చే విధానాలు కానీ వాళ్ళని బిల్డ్ చేస్తున్నాయి. అండ్ వాళ్ళ గురించి 10 మంది రేపు పొద్దున అనుకోవాల్సిన పరిస్థితులకి ఎదగడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో ప్రతి ఒక్కరూ దాన్ని ఆ రకంగానే తీసుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోయో బాగా వచ్చినాడు లేసి ఇదైపోయినామంటే మన చరిత్ర అనేది కూడా కొంచెం గజిబిజిగా ఉంది. కాబట్టి ఆ గజిబిజి లేని చరిత్ర ప్రతి రాజకీయ నాయకుడు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాన్నగారు అంటే ఒక పరిటాల రవి అనేది ఒక వైబ్రేషన్. మరి ఆ యొక్క ట్యాగ్ని మీరు తీసుకొని సొసైటీలోకి వెళ్తున్నారు. మరి నాన్నగారి కోసం భవిష్యత్తులో ఏమి చేస్తే నాన్నగారికి ఆత్మశాంతి ఇస్తుంది అనేటటువంటిది మీరు ప్రగాఢంగా నమ్మారు. మొట్టమొదటిగా పరిటాల రవీంద్ర గారు అనగానే బయట చాలా మంది ఒక సైడ్ ఆఫ్ పరిటాల రవీంద్ర గారిని చూస్తారు. ఈ సొంత ప్రజలు అంటే దగ్గర ఉండే వాళ్ళు అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ రోజున్న పెనగొండ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ పరిటాల రవీంద్ర బోత్ సైడ్ చూశారు. దగ్గర ఉండి ఆ రోజు, ఎందుకంటే ఈ రోజు లాగా సోషల్ మీడియా పరిస్థితి కానీ లేకుంటే మీడియా కూడా ఇంత బయటికి ఇది లేదు కాబట్టి, ఇంత డెవలప్గా లేదు కాబట్టి పరిస్థితులు ఆ రోజు ఎంతవరకు పేపర్లో రాయడము లేకుంటే ఎవరైనా మాట్లాడడం దాని గురించి మాత్రమే తెలుసుకుంటారు. కానీ ఇక్కడ జిల్లాలోకి వచ్చేటప్పటికి ఆయనకు బోత్ సైడ్స్ ఆయన ఉన్న ఏ రకంగా ప్రజల కోసం నిలబడ్డాడనే విషయాన్ని చూశారు. ప్లస్ దాంతో పాటు ఇక్కడ మార్పులు తీసుకురావడానికి అతను చేసిన తపన, తనకు పడిన తపన కూడా చాలా మంది చూశారు. ఈరోజు పెళ్లిళ్ళు కావచ్చు, లేకుంటే బ్లడ్ క్యాంప్స్ ఆ రోజు ఆర్గనైజ్ చేయడం కావచ్చు. అంటే ఒక అవేర్నెస్ అనేది, సోషల్ అవేర్నెస్ అనేది ప్రజల్లో ఉండాలి. అంటే ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా సోషల్ అవేర్నెస్ అనేది పెరిగినప్పుడు, ఎందుకంటే కమింగ్ బ్యాక్ ఫ్రమ్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా ఆ సోషల్ అవేర్నెస్ అనేది ప్రజల్లో ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఈ సోషల్ అవేర్నెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకా మెరుగైన స్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. సొసైటీ పట్ల ఒక కన్సర్న్ అనేది ఉంటుంది అనే ఆలోచనతోనే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మేము బ్లడ్ క్యాంప్స్ చాలా వరకు అరేంజ్ చేయడం జరిగింది. పరిటాల రవీంద్ర గారు మొదలుపెట్టిన ఆ కార్యక్రమాన్ని ఈ రోజు దాకా మొదలు పెట్టాము, కంటిన్యూ చేశాము. ఈరోజు దగ్గర మనకు రెడ్ క్రాస్ నుంచి కూడా పరిటాల రవీంద్ర ట్రస్ట్ కి అవార్డ్స్ రావడం జరిగింది. ఒకేసారి 4-5 వేల మందిని ఒకే రోజే ఒకే ప్లేస్ లోనే బ్లడ్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటే వాళ్ళందరూ వచ్చి చేయడం జరిగింది. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉండిందంటే హైదరాబాద్ లో కానీ, గుంటూరులో కానీ, వివిధ ప్రాంతాల్లో కూడా పరిటాల రవీంద్ర గారి స్మారకంగా కూడా బ్లడ్ క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్. సో ఇటువంటి యాక్టివిటీస్ అనేవి వాస్తవంగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని చేసినప్పుడు మాకు కూడా నిజంగా ఆయన పనిని మేము ముందుకు తీసుకెళ్తున్నామనే పరిస్థితి. సో రాజకీయాలు అనేటివో లేకుంటే వివిధ వేరే అనేటివి అవన్నీ ఎట్లుంటాయంటే జనరల్ గా దాంట్లో ఆయన చేసిన పని, దాంతో పాటు మా స్వార్థము, చుట్టుపక్కల వాళ్ళ స్వార్థాలు రకరకాలుగా ఉండొచ్చు. ఎంతో కొంత 100లో 10%, 5% అన్న దాంట్లో ఉండొచ్చు. కానీ ఈ కార్యక్రమాల్లో ఎటువంటి స్వార్థాలు, ఈ కార్యక్రమం ప్యూర్లీ సొసైటీ గురించి ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ఆలోచన చేసింది. దాంట్లోనూ ముఖ్యంగా తాగునీరు మనకు కరెక్ట్ గా ఉండాలి, సాగునీరు కరెక్ట్ గా ఉండాలి. మా ప్రాంతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అందరినీ ఫినిష్ అయినప్పుడు మా చెరువులు నేను తీసుకున్నప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీంద్ర గారి కళ అనేది నెరవేరిందని. ఎందుకంటే ఇక్కడ కరువు ఉండకూడదని పోరాటం చేసింది. ఆ కరువు ఉండకూడదు అనే పోరాటంలో ఈరోజు మేఘమాదనాలు అంటారు, ఇంకా రకరకాలుగా ఆ రోజు ఉన్న పరిస్థితి, ఆ రోజు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కూడా ఉన్నప్పుడు చాలా వరకు ఆయన చేశారు. సో ఆ సమస్యలు మేము తీరుస్తున్నాం అనేది పరిటాల రవీంద్ర గారి ఆత్మ ఖచ్చితంగా శాంతి ఇచ్చిందని అనుకున్నాం ఆ రోజు. అదే రకంగా పెళ్లిళ్ళు కానీ, పిల్లలకు చదువులు, మా ఈ కాలేజెస్ కానీ ఇవన్నీ మా ప్రాంతంలో రెడీ చేయడం, మరి దాంతో డ్రింకింగ్ వాటర్
పర్పస్ కోసం ఆర్ఓ ప్లాంట్స్ దగ్గర దగ్గర ఫెడరల్ రిజర్వ్ ట్రస్ట్ ద్వారా 120-130 వాటర్ ప్లాంట్లు మనము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టడం అనే దాన్ని కూడా, ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైయెస్ట్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న ప్రాంతం అనంతపురం. అట్లాంటి దగ్గర ఆ మాత్రం పెట్టగలిగింది. దాంతో పాటు మేము కొన్ని పెట్టగలిగాం, కొన్ని పెట్టరాని వారి మీద ఉన్న అభిమానంతో చాలా మంది వచ్చి పెట్టగలిగారు. సో ఆ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మాకు అనిపించింది. ప్రతి వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు, ప్రతి బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు, లేకుంటే ఈ మాస్ మ్యాచెస్ ఇవన్నీ కలిపి చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆనందపడి ఉంటాడు. ఆయన ఖచ్చితంగా నా ఆత్మకి శాంతి చెందుతుందని అనుకుంటున్నాను. ఆయన కోరుకునేది కూడా ఎప్పుడు పేదలకి ఏదైనా న్యాయం జరగాలి. మరి ఇప్పుడు పొలిటికల్ గా, అంటే మీ వ్యక్తిగత అనిపిస్తుంది, పొలిటికల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మీకు ఇన్ ఫ్యూచర్ ఇటువంటి భరోసా ఇచ్చారు? ఖచ్చితంగా అంటే పార్టీలో మనకు భరోసా లేవంటే జనరల్గా ఈ తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా ఉంటున్నారు. ఇప్పుడు మాకు పూర్తిగా పని చేసుకుంటూ మేము ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా నేను కూడా పనిచేస్తున్నాను. ఆ పద్ధతిలో నేను కూడా ముందుకెళ్తున్నాను. కాలం మీరు కూడా ఒక చోట నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. అటువంటి సందర్భంలో మీకు అంటే వైబిలిటీ కానప్పుడు మరి ఆ సందర్భంలో మీకు ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా? అంటే ఈరోజు ఒకటే అండి, ఈరోజు సీటు ఎక్స్పెక్టేషన్ అంటే మన ఎక్స్పెక్టేషన్ మనకు 100 ఉండొచ్చు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ధర్మవరానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు కొంచెం పార్టీ చిన్న చిన్న లోకల్ సమస్యల నుంచి అవన్నిటి వలన అక్కడ ఉన్న ఒక పరిస్థితి, ఆ ధర్మవరంలో ఉన్న పరిస్థితిని బట్టి అప్పటికే మర్డర్ అవ్వడము, ఆ ఇష్యూస్ అన్ని జరగడం, చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతుండడం, లీడర్షిప్ అనేది లేకపోవడం వలన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడ చూసి దాన్ని ఏదైనా సెపరేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ టైంలో వెళ్ళి కూర్చొని పని చేసుకున్నాం. ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే ధర్మవరం గొప్పతనం ఏంటంటే, ఎంత పెద్ద నాయకులు భయపడినా సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు, అంటే మా తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏది, ధర్మవరం అని కూడా నేను చెప్పకూడదు, ఒక జెండాను చూడంగానే ఒక ఫీలింగ్ తో బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందో తప్పుని సరిచేయాలని బయటకు వస్తారు. వాడి స్థాయి ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, సోషల్ గా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించేది. సో తెలుగుదేశం కార్యకర్తల్లో అదొక పాజిటివ్ ఇది అనేది వాళ్ళలో ఖచ్చితంగా నా తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచినే ఆ సిద్ధాంతాలు ఏంటో తయారైపోవచ్చు. సో ఆ సైద్ధాంతికంగా ఈ రోజు మేము అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు, పనిచేశారు. సో పని చేసినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచనలోనే మేము అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకటే కోరడం జరిగింది, ఏదేమైనా ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం బాగుండాలి, ఖచ్చితంగా ధర్మవరాన్ని గెలిపించుకొని మేము తీసుకొని వస్తాము, కార్యకర్తలకు ఉపయోగపడి కార్యకర్తలు బాగుపెట్టే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఈ రోజు కూడా వాళ్ళు అదే రకమైన సపోర్ట్ తో ఉన్నారు. అదే రకంగా మా బాధ్యతగా మేము పార్టీకి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఒక తెలుగుదేశం కార్యకర్తకి నేను కూడా పూర్తి స్థాయిలో నేను కూడా పని చేసుకుంటున్నాను. ఏడాది పాలనా కాలం ముగిసింది, దాదాపుగా 1.5 year కూడా అవుతుంది. మరి ఈలోపు మీరు ఫుల్ఫిల్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్? ఈరోజు 1 year పాలనలో అండి మనం ఒకసారి చూసుకున్నామంటే సూపర్ 6, మాకు మేజర్ గా సూపర్ 6 అనే దాని మీద మేము ఎలక్షన్ లోకి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6 లో కూడా మనం చూసుకున్నామంటే ఏ పొలిటికల్ పార్టీ, ఏ గవర్నమెంట్ అయినా సరే, అంటే ఈ కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా సరే ఇచ్చిన హామీని ఇంత త్వరతోన ఫినిష్ చేయడం కానీ, ల్యాండ్ చేయడం కానీ, సాచురేషన్స్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ పనిచేయడం అనేది ఎక్కడ జరగదు. కానీ మన రాష్ట్రంలో, ఏపీలో రాష్ట్ర పరిస్థితి అదో గతిగా ఉండింది. ఆ రోజు పరిస్థితి ఆర్థికంగా వెనకబడిపోయింది, రాష్ట్రం రాజకీయ పరంగా వెనకబడిపోయింది. అసలు మోరల్ వాల్యూస్ అనేటివి పూర్తిగా, వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ చీకటి రోజులు అనుకోవాలేమో లాస్ట్ జరిగిన 5 ఏళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వం ఒకసారి తయారైన తర్వాత అంత తొందరగా చేయలేరు అనుకున్నాం. వాస్తవం చెప్పాలంటే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, కానీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చగలుగుతామా లేదని ఒక భయం. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, కూటమి కార్యకర్తలు, అందులో 3 పార్టీల కార్యకర్తలు అనుకున్నది ఏవైతే హామీలు ఇచ్చున్నారో అవన్నీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయడం జరిగింది. మాక్సిమం హామీలను పూర్తి స్థాయిలో మనం అమలు చేయడం జరిగింది. దాంట్లోనూ ముఖ్యంగా మహిళలు కానీ, యువతకు కానీ మనం మెయిన్ గా వాళ్ళకి పెద్దపీట వేసుకుని తీసుకొని రావడం అనేది సొసైటీలో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఒక మార్పు తీసుకొచ్చే పరిస్థితులు మాకు చాలా ఉంటుంది. ఇంట్లో తల్లికి మంచి చేస్తే పిల్లలు బాగుంటారు, పిల్లలు ఒక
బ్రహ్మాండమైన వాతావరణంలో ముందుకెళ్తారు, ఎదుగుతారు. ఎదగడంతో ఖచ్చితంగా మంచి చదువులు కానీ మంచి స్థానానికి వెళ్తారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తయారవుతుంది అనేది ఆయన చేసిన ఆలోచన కరెక్ట్. ఈ రోజు ఇంప్లిమెంటేషన్ లేక వస్తుంది. ఖచ్చితంగా దీని ఫలాలు ఈ రోజు కంటే రాబోయే 5-10 ఏళ్ళలో మనం ఎక్కువ చూడగలం. ఫైనల్ గా పరిటాల శ్రీరామ్ తల్లి చేతిలో తీర్చిదిద్దబడిన ఆణిముత్యం అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఆ, ఎందుకంటే మేము మా అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన ఉన్నాయి. ఓపిక కానీ ఒక సమస్య ఎదురైనప్పుడు బ్రేక్ డౌన్ కాకుండా నెమ్మదిగా చాకచక్యంగా దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు రావడం కానీ. సో ఆ రకంగా మా అమ్మని కానీ మమ్మల్ని కానీ తీర్చిదిద్దిందంటే ప్రజలే తీర్చిదిద్దారు. ఈ ప్రాంత ప్రజలు, పరిటాల రవీంద్ర గారి అభిమానులు గతంలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ సమస్యలు ఆయనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు. వాళ్ళే మమ్మల్ని తీర్చిదిద్దారు. వాళ్ళే మాకు ధైర్యం ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు. సో ఖచ్చితంగా మా అమ్మ నుంచి మేము కొంత నేర్చుకుంటే, మా నాన్న నుంచి కొంత నేర్చుకుంటే, ఈ ప్రాంత ప్రజల నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం. ఇది పరిస్థితి. పరిటాల శ్రీరామ్ గారు తన అంతరంగాన్ని జడ్పీస్తో పంచుకున్నారు. ప్రజలే తమకు దేవుళ్ళు, తల్లైనా తండ్రి అయినా తానైనా ప్రజలు చెప్పిన బాటలో నడుస్తాం. అంతేకాకుండా తల్లి తనను ఎలా తీర్చిదిద్దినా అది ప్రజల కోసమే అంటున్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా స్థానికంగా అన్ని ఏర్పాట్లు ఏదైతే ఉందో సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నింటినీ కూడా అట్టడుగు వర్గాలకు చేరే విధంగా కృషి చేయడంతో పాటు తన తండ్రి యొక్క సేవా తత్పరతను 10 మందికి పంచివ్వడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేము కానీ భవిష్యత్తులో ప్రజలకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకోవడమే పరిటాల శ్రీరామ్ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో జెట్ న్యూస్, అనంతపురం.